అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే దాల్ రైస్ చూపించబోతున్నానండి. ముందుగా నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, అందుకని రైస్ కుక్కర్ తీసుకున్నాను. నేను ఇంట్లో అందరికి సరిపడా చేశాను. 3 బౌల్స్ బియ్యం తీసుకున్నాను, అలాగే ఒక పిరికెడు కందిపప్పు. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. బియ్యం కొంచెం 3 కప్పులు తక్కువ తీసుకున్నానండి. ఆ వెల్తిగా కొద్దిగా కందిపప్పు పోసాను నేను. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఈ కప్పుతోనే నీళ్ళు తీసుకోవాలి. ఆ కప్పుతోనే బియ్యం పోసాను నేను కూడా. కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. మీరు ఇంట్లో బియ్యానికి ఎన్ని నీళ్ళు పోసుకుంటారో అలా ఎసురు తీసుకోండి, సరిపోతుంది. నాకైతే 1కి 2.5 పడతాయండి మా ఇంట్లో బియ్యానికైతే. అలాగే ఒక బౌల్ తీసుకొని కొన్ని మిల్ మేకర్స్ కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కర్రీస్ తిననప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి తినడానికి ఈజీగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చగా నీటిని పోసుకోవాలండి ఆ బౌల్లో. ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. బియ్యం కూడా నాననివ్వాలండి. ఈలోపు మనం తాలింపు వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసి నానబెడితే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకుందాము. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. అలాగే నూనె కూడా వేసాను నేను. ఒక 3 గంటలు నూనె వేసాను. నూనె వేడయ్యాక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే గుప్పెడన్ని పల్లీలు కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 10 అయితే సరిపోతాయండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, సరిపోతుంది, మాడిపోకుండా ఉంటాయి. వేగిపోయాయండి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేగనివ్వాలి. తాలింపులో ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను. అవి శుభ్రంగా పొట్టు తీసి వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఒక 50% వేగనివ్వాలండి. అలాగే సాల్ట్ కొద్దిగా, తొందరగా ముక్కలు మగ్గిపోతాయండి, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఒక 10 లవంగాలు, 3 యాలకులు మెత్తగా దంచి పౌడర్ వేసాను.
ఇవన్నీ వేసాక కొద్దిగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ తాలింపులో వేసుకోవాలి. మిల్ మేకర్స్ అన్నీ వేసాక కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు కనుక ఆ ఫ్లేవర్ పట్టే వరకు ఉడకనివ్వాలి. అలాగే రుచికి సరిపడా నేను కల్లుప్పు వేస్తున్నానండి. 1 స్పూన్నర వేసాను. సరిపోకపోతే మధ్యలో వేసుకోవచ్చండి. సాల్ట్ వేసాక సాల్ట్ కరిగే వరకు ఒక 2 నిమిషాలు కలపెట్టుకోవాలి. పూర్తిగా ఉడకాల్సిన పర్లేదండి, ఎందుకంటే రైస్లో ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించిందంతా ఆలు ముక్కలన్నీ ఈ రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవాలండి. రైస్ బాయిల్ అయిపోయిందండి. ఒకవేళ కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర కూడా, పచ్చి జీలకర్ర వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను 1 స్పూన్ అంతా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసాక కొద్దిగా కలుపుకోవాలి. వేడివేడిగా దాల్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు తినటానికి కూడా ఇష్టపడతారు. లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చండి కర్రీస్ తిననప్పుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.